హాయ్ అండి, మీ భాన్విక బ్యూటీ పార్లర్. నేను ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే, ఇంతకుముందు వీడియోలో నేను వివరంగా వ్యాక్స్ కోసం మీకు చెప్పాను. ఇది సెకండ్ వీడియో. ఎందుకు అంటే ఇది ఎవరెవరో పెట్టుకున్న వీడియోలు నేను డౌన్లోడ్ చేసి ఎడిటింగ్ చేసి మరీ పెడుతున్నాను. ఈ ఫస్ట్ అండ్రామ్స్ వ్యాక్స్ చేసే విధానం చూడండి. వ్యాక్స్ చేసిన స్ట్రిప్ లాగిన తర్వాత ఆవిడ హ్యాండ్ టచ్ అయ్యట్లేదు. అలా చేయడం కూడా పెయిన్ వస్తుంది. అందుకే వ్యాక్స్ చాలామంది ప్రిఫర్ చేయరు. మీరు అలా చేస్తే అది రాంగ్. ఇలా చేయకూడదు. అక్కడ ర్యాష్ కింద కూడా వచ్చింది. సెకండ్ వీడియోలో చూడండి, క్రీమ్ అప్లై చేసి ఆవిడ లేజర్తో హెయిర్ రిమూవ్ చేసుకుంటున్నారు. అది అస్సలు కరెక్ట్ కాదు. ఫేస్ రిమూవ్లో వ్యాక్స్ చేయించుకుంటేనే బెటర్ అని మీకు చాలా చెప్పాను. ఇలా చేయించుకుంటే కనుక కన్ఫామ్గా చెప్తున్నాను, హెయిర్ కొన్ని రోజులకి అయిన తర్వాత జెంట్స్కి ఎలా అయితే హెయిర్ వస్తుందో హార్డ్గా, అలా లేడీస్ కూడా కొంతమందికి వస్తూనే ఉంటుంది. అలా వచ్చినప్పుడు మీరు తీయించుకున్నా సరే దానికి ఫలితం ఉండదు. వ్యాక్స్ కంపెనీ ఏదైనా వాడుకోవచ్చు. మీరు వ్యాక్సే వాడండి అని నేను ఎందుకు చెప్తున్నానంటే, బ్రైడ్కి సంబంధించింది అయితే తప్పదు. కంపల్సరీ హెయిర్ రిమూవ్ చేయించుకుంటే కొంచెం ఫేస్ గ్లో కనిపిస్తుంది. మేకప్ వేసినప్పుడు కొంచెం మంచిగా టచ్ అవుతుంది. కాబట్టి మేకప్ విషయంలోని హెయిర్ రిమూవ్ చేసుకోవాలి కదా, తప్పదు. హెయిర్ రిమూవ్ చేసుకోవాలని చెప్పేసి ఆ లేజర్ చేయడం లేదా బ్లేడ్ పెట్టడం అట్లా అసలు చేయొద్దు. వ్యాక్స్ చేయించుకోవాలనుకుంటే కనుక 4 days ముందు, 3 days ముందు, 5 days ముందు అలా చేయించుకోండి. పింపుల్స్ ఏమైనా వస్తే ఐస్ క్యూబ్ తోటి టచ్ చేస్తూ ఉంటే మీకు అసలు ఆ పెయిన్ రాదు. నెక్స్ట్ పింపుల్స్ రావు, మీకు ర్యాష్ కూడా రాదు. మీరు తెల్లగా వచ్చేస్తున్నారని చెప్పి లేజర్తో చేసేసుకుంటున్నారు. కొన్ని రోజులకి ఇంకా అబ్బాయిలా తయారవుతారు. గడ్డాలు మీసాలు వచ్చేసి దాని అంత దరిద్రమే ఉండదు. నేను మరీ చెప్తున్నాను. మీరు కొంచెం ప్రొఫెషనల్గా ఉన్న వాళ్ళు కొంచెం మంచిగా సజెస్ట్ చేయండి. ఎలా పడితే అలా చేస్తున్నారు. ఈ మధ్యలో నేర్చుకున్న వాళ్ళు ఎలా తయారవుతున్నారు, ఇంకేం చెప్పలేము.